నూతన సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెలుగులు తేవాలని నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో డిజిటల్ క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. సంతోషంగా లేకపోతే ఏదీ సాధించలేమని చెప్పారు. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. థ్యాంక్ యూ మేడం. మనం అనుకుంది మనం అచీవ్ అవుతాం. ముందర హ్యాపీగా ఉంటే దాని తర్వాత మనం అనుకునే వాట్ ఎవర్ ఆ విజన్ ఇస్ ఫర్ ద డే విల్ బీ కంప్లీటెడ్. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు గెట్ అప్ విత్ ద స్మైలింగ్ ఫేస్ అండ్ ప్రతిరోజు ఒక న్యూ ఇయర్ మనందరికీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ January 1st. ఎవ్రీ ఇయర్ ఈజ్ అ హ్యాపీ డే ఫర్ అస్. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటండి, 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను, ఆ 53 రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మా కుటుంబం కోసం పోరాడారో. చాలా కష్టాలు పడ్డారు. మేము పడింది ఏం లేదు, మానసికంగా చాలా పడ్డాం. కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కేసులు కానీ తన్నించుకుని కానీ ఆడవాళ్ళు ఏంటి ముందల మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి. వాళ్ళకి జోహార్ అండి. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళందరినీ నేను మర్చిపోను. నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి. ఆల్ ఓవర్ ద ఇతర వరల్డ్లో నుంచి కూడా అందరూ ఉంచున్నారు మా కుటుంబం కోసం. నా కుటుంబం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు మర్చిపోలేదు. ఇస్తారో వాళ్ళ జీవితాలకి వాళ్ళ ఫ్యూచర్కి కూడా.